మంగ్లీ పాట పాడుతుంటే రమావత్ మధు ఏం చేస్తున్నాడు, రమావత్ మధుకు ఎంట్రీ ఎట్లా దొరికింది, ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. అయితే రమావత్ మధు ఈ అభిషేక్ అనేటటువంటి వ్యక్తి, అభిషేక్ నాయక్ ఎవరు, మళ్ళీ ఈయన అభిషేక్ నాయక్, ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అట. ఆయనకు కార్లు కథ హంగామా, దాదాపు 20-30 కార్లు ఉన్నాయి, ఫార్చునర్ కారు, ఇనోవా కారు, స్కార్పియో కారు, ఈ కార్లు. ఆ హంగామా చూడండి, అభిషేక్ నాయక్ అని చెప్పి ఈయన ఇప్పుడు జెడ్పీటీసీగా పోటీ చేస్తారట. ఈయన ఏజ్ ఎంత అనుకుంటే 24 సంవత్సరాలు. ఈయన జెడ్పీటీసీగా పోటీ చేస్తారట. ఈయనను కావాలనే కేసులో ఇరికించిరట. ఈయన ఏం తప్పు చేయలేదట, కానీ ఈ కేసులో కావాలని ఇరికించిరట. ఈయన బాధితుడట. సుమారు రమావత్ మధుకు ఈ అభిషేక్ నాయక్ అనేటటువంటి వ్యక్తి 5,50,00,000 రూపాయలు ఇచ్చిండట. అయితే ఫస్ట్ 3 కోట్ల రూపాయలు ఇచ్చిండట, 3 రూపాయల వడ్డీకి. ఈ అభిషేక్ నాయక్ అనే వ్యక్తి రమావత్ మధుకు 3 రూపాయల వడ్డీకి దగ్గర ఎంత 3 కోట్ల రూపాయలు ఇచ్చిండట. ఫస్ట్ నెల రమావత్ మధు అభిషేక్ నాయక్కి 9 లక్షల రూపాయలు వడ్డీ కొట్టిండట. కొట్టిన తర్వాత ఏం చెప్పినట రమావత్ మధు ఈ అభిషేక్ నాయక్కి, ఇగో నీకు 9 లక్షల రూపాయలు వడ్డీ కొట్టేసిన, సేమ్ ఇట్లనే వేరే వాళ్ళకు కూడా వడ్డీలు కొడదాం, వాళ్ళ ఇంట్లో కూర్చొని సంపాదించుకుంటారు, కావాలంటే వాళ్ళకు 5 లక్షల రూపాయలు మన గట్టుడితోటే వాళ్ళ పేరు మీద ఒక 105 గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేపిద్దాం, భూమి వాళ్ళకే ఉంటుంది. అంటే భూమి ఎందుకు, మళ్ళా గ్యారంటీ కోసం. రమావత్ మధు పుసుక్కున్న డబ్బులు తీసుకొని పారిపోతాడేమో అని చెప్పి గ్యారంటీ కోసం, ఒక ప్రూఫ్ కోసం భూమి వేరేటోళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. ఇప్పుడు నేను రమావత్ మధుకు 1 కోటి రూపాయలు ఇచ్చాననుకో, 1 కోటి రూపాయలు వర్త్ చేసేటటువంటి భూమి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు. చేసి ఆ 1 కోటి రూపాయలు దండుకుంటాడు. ఏదో 1 కోటి రూపాయల వర్త్ భూమి కూడా కాదు, మళ్ళా అంతకంటే తక్కువ 20 లక్షలు 30 లక్షల రూపాయలు వర్త్ చేసేటటువంటి భూమి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు. రిజిస్ట్రేషన్ చేసి ఇక మిగతా పైసలన్నీ 1 నెల కొడతారట. 1 నెల కొట్టి మిగతా నెల నుండి కొట్టడిగా. ఏమనంటే సాకులు చెప్పుడు, ఇగో నీకు 9 లక్షలు ఇచ్చేసిన. ఏంది రమావత్ మధు అభిషేక్ చెప్పినట్టు ఏమని, నీకు 9 లక్షల రూపాయల వడ్డీ ఇచ్చిన, వేరే వాళ్ళని కూడా ఇట్లనే నువ్వు ఎంకరేజ్ చేస్తే, వేరే వాళ్ళకు కూడా చెప్తే ఇంట్లో కూర్చొని సంపాదించుకుంటారు మంచిగా ఉంటుంది అని చెప్తే, ఈ అభిషేక్ అనేటటువంటి తమ్ముడు నమ్మి ఈయన ఏం చేసినట, ఇంకో 3 కోట్ల రూపాయలు, దగ్గర 3 ఇంకో 2.5 కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చి 5,50,00,000 రూపాయలు అభిషేక్ నాయక్ అనే వ్యక్తి రమావత్ మధుకి ఇచ్చిండు. ఇక రమావత్ మధు పైన రకరకాల కేసులు జరిగినాయి, సిఐడి విచారణ జరిగింది, రిమైండ్ అయిండు, జైలుకు పోయిండు. ఒకటే 1 నెల 9 లక్షలు ఇచ్చినట్టు గంతే, మిగతా నుండి పైసలు లేవు, కథ లేవు, అందరూ లాస్. ఆయన కంపెనీ దివాలా దీశ కాడికి వచ్చింది. అక్కడికి ఆగలే మనోడు, మళ్ళీ బయటకు వచ్చి దందా చేసేటటువంటి కార్యక్రమం చేసిండు, మళ్ళీ కంటిన్యూ.